పెట్టుబడి రావడం అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, వారి మంత్రివర్గ సహచరుల్ని, యావత్ ప్రభుత్వ యంత్రాంగాన్ని నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా మన వైపు చూసే విధంగా గ్లోబల్ సమ్మిట్ జరుగుతూ ఉంది. దేశ విదేశ పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. హైదరాబాద్, తెలంగాణ పెట్టుబడి నిలయంగా మారబోతూ ఉంది. 10 ఏళ్ల విధ్వంసం నుంచి వికాసం వైపు 2 ఏళ్లుగా అడుగులు వేస్తూ ఇవాళ ఒక దశకు చేరింది. విపరీతమైన పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇది ఒక శుభ పరిణామం. నేను ముఖ్యమంత్రితో పాటు స్వచ్ఛందంగా కూడా కాంగ్రెస్ పార్టీ అభినందిస్తుంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ సంతోషం వెలిగిస్తూ ఉన్నారు. రాష్ట్రం మంచి దశగా ముందుకు పోతూ ఉంది. యావత్ దేశం తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు చూస్తూ ఉంది. అన్ని రంగాల్లో, పారిశ్రామికంగా, స్పోర్ట్స్ పరంగా, వైద్యపరంగా, రకరకాల సైన్స్ అండ్ టెక్నాలజీ, అధునాతన టెక్నాలజీ పరంగా, విద్యాపరంగా అన్ని రకాల సదుపాయాలతో ఫోర్సిట్ వస్తూ ఉంది. ఇది గొప్ప చరిత్రాత్మక సమ్మిట్. ఇది ఇంత పెద్ద ఎత్తున సమ్మిట్ నిర్వహించి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడం అన్నది శుభపరిణామం. వారందరూ కూడా అభినందనలు. అదేవిధంగా గ్రామాల్లో గ్రామ వ్యవస్థ, గాంధీజీ కోరుకున్నటువంటి గ్రామ స్వరాజ్యం, గ్రామ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఇలా చాలా చోట్ల చదువుకున్న విద్యావంతులు సర్పంచులుగా ఎన్నికవుతా ఉన్నారు. ఒక మంచి పరిణామం ఇది. సొంత గ్రామం మీద మక్కువతో చాలామంది పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు కూడా వచ్చి సర్పంచులుగా పోటీ చేస్తూ ఉన్నారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో, ప్రజాస్వామ్య పద్ధతుల్లో పెద్ద వారు కూడా వచ్చి సర్పంచ్కు పోటీ చేస్తూ ఉన్నారు. పుట్టిన ఊరికి సేవ చేసుకున్నటువంటి తలంపుతో పోటీ చేస్తూ ఉన్నారు. మంచి పరిణామం. చాలా వరకు ఏకగ్రీవాలు అవుతూ ఉన్నాయి. గ్రామాలు అభివృద్ధి కావాలి. రాజీవ్ గాంధీ కన్న కళలు ఆనాడు 72, 73 అమెండ్మెంట్ తీసుకొచ్చి ఢిల్లీ నుంచి నేరుగా నిధులు గ్రామాలకు పోయే విధంగా, తద్వారా గ్రామాలు పటిష్టంగా ఉండాలి. పునాదులు పటిష్టంగా ఉంటే దేశం పటిష్టంగా ఉంటుందనే ఒక నమ్మకంతో ఇలా గ్రామాలకి నేరుగా నిధించే కార్యక్రమం రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినారు. ఆ దశగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. గ్రామాలు పటిష్టంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరుకుంటా ఉంది. అన్ని రకాల గ్రామాలు సమూలంగా, తెలంగాణ అంటే ఒక హైదరాబాదే కాకుండా సమూలంగా అన్ని ప్రాంతాలు డీసెంట్రలైజేషన్ జరిగి అన్ని ప్రాంతాలు అభివృద్ధి దశగా ముందుకు పోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసిన దరిమిలా జరుగుతున్న ఎన్నికల్లో 90% పైగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లిని అందరం గౌరవించుకుంటా ఉన్నాం. అంతవారికి అభిమానం ఉంటే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాలు పెట్టలేదు? ఇక్కడ వారి చిత్తశుద్ధి బట్టబలైంది కదా. 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు పెట్టలేకపోయినారు? మేము వచ్చిన ఏడాది లోపే సెక్రటరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడమే కాకుండా యావత్ జిల్లాలో తెలంగాణ విగ్రహాలు పెడతాం. ఇప్పుడు మీరు పెట్టేవారిని పెట్టనియరు. ఇది కేవలం రాజకీయాల కోసం చేస్తున్నటువంటి రాద్ధాంతం తప్ప ఇంకేమీ లేదు. తెలంగాణ తల్లి ప్రతి చోట ఉండాలనే ఆకాంక్ష. జయహో తెలంగాణ పాట ఉద్యమానికి ముందు వాడుకొని రాసిన కవిని పక్కన పెట్టి ఆ పాటను పక్కన పెట్టినట్టు దుస్థితి, అలాంటి పాటలు మీరు చేశారు. మరి మేము రాగానే ఆ పాటని తెలంగాణ రాష్ట్ర గీతంగా చేయడమే కాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని అన్ని చోట్ల పెడతా ఉన్నాం. హర్షించాల్సింది పోయి దాంట్లో రాజకీయాలు ఎత్తుకోవడం అనేది విడ్డూరంగా ఉంది. ఇది ప్రజలు క్షమించరు. ఇప్పుడు వారు అధికారంలోకి వస్తే ఇంకా కళ్ళు గంటా ఉన్నారు. నేను చాలా సందర్భం చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ఎట్లా గతమైపోయింది, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా గతమే. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. మేము ఇస్తున్న పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇలా సోనియా గాంధీ గారి యొక్క పుట్టినరోజు ఇవాళ. వారు కదా తెలంగాణ ప్రదాత.
నిజంగా తెలంగాణ తల్లి ఎవరిని ఆరాధించుకున్నట్టు సోనియా గాంధీ గారిని ఆదరించుకోవాలి. వారే తెలంగాణకి భిక్ష పెట్టినటువంటి మహాతల్లి సోనియా గాంధీ గారి యొక్క దృఢ సంకల్పం వల్లే తెలంగాణ ఆవిర్భమైంది. అదందరూ తెలుసుకోవాలి. సోనియా గాంధీ గారి యొక్క మధ్యలో తెలంగాణ అంశం లేకుంటే ఇంకా 100 ఏళ్ళైనా తెలంగాణ వచ్చేది కాదు. ఒక సంకల్పంతో ఒక దృఢ నిర్ణయం తీసుకొని యూపీఏలో ఉన్నటువంటి పక్షాలను నొప్పించి మెజారిటీ ఎంపీల వరకు తెలంగాణ వచ్చింది. ఆయన టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఎంపీలు ఇద్దరు పోరాడితే తెలంగాణ రాలే. యావత్ యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాల యొక్క ఎంపీలందరూ కూడా సపోర్ట్ చేసి ఓటేస్తేనే తెలంగాణ వచ్చింది. ఆ రకంగా చేయగలిగింది మహాతల్లి సోనియా గాంధీ మాత్రమే. ఇవాళ ఏ కాంగ్రెస్ కార్యకర్తన ఏ తెలంగాణ పౌరుడైనా అభిమానించుకోవాలి సోనియా గాంధీ గారినే. వారి వల్లే తెలంగాణ రియాలిటీ అయింది సోనియా గాంధీ వల్లే. వారి జన్మదినం ఇవాళ నేను పొద్దున్న చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తాను. వారికి శుభాకాంక్షలు. ప్రతి తెలంగాణ వాది తెలంగాణ పౌరుడు ఇలా సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్న సందర్భం. విందులు విలాసాలు కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని విందులు జరిగినాయని మనం మర్చిపోయాం.